ఓకే, స్టార్ట్ చేస్తున్నాను నేను. ఓకే, నిన్న జరిగిన క్లాస్ శాంతించులోపు రివిజన్ చేద్దాము. అండ్ కుమార్ నిన్న రాలేదు కదా. ఓకే, ఇది S3 టైప్ 2 అనమాట, స్లోలీ చేంజింగ్ డిమెన్షన్స్. ఓకే, S3 టైప్ 2 ఎలా ఉంటుందంటే, ఇది ఆల్రెడీ మేము ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న క్లాస్లో. నీ కావాలంటే క్లాస్ మొత్తం వింటే డీప్గా అర్థమైపోతుంది అనమాట. సపోజ్ మన సోర్స్లో కస్టమర్ టేబుల్ ఉంది అండ్ డెస్టినేషన్లో డిమాండ్స్కో కస్టమర్ టేబుల్ ఉంది. ఇప్పుడు దీనికి S3 టైప్ 2 చేయాలి అంటే, S3 టైప్ 2 అంటే అది ఏం చేస్తుందంటే హిస్టరీ మెయింటైన్ చేసుకుంటుంది. హిస్టరీ ఎలా మెయింటైన్ చేసుకుంటుంది అంటే, ఒక 3 ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఉంటాయన్నమాట సోర్స్తో కంపేర్ చేస్తే సింక్కి. ఏంటివి? ఇన్సర్టెడ్ టీఎస్, అప్డేటెడ్ టీఎస్, ఈజ్ యాక్టివ్ అనమాట. ఇన్సర్టెడ్ టీఎస్ అంటే ఆ రికార్డ్ ఎప్పుడు ఇన్సర్ట్ అయింది, ఆ స్పెసిఫిక్ రికార్డ్ ఎప్పుడు ఇన్సర్ట్ అయింది అన్నట్టు. ఆ అప్డేటెడ్ అంటే అది ఎప్పుడు అప్డేట్ ఎవరైనా అప్డేట్ అయిపోతే అప్డేట్ అయ్యే సినారియో. ఈజ్ యాక్టివ్ అంటే వెదర్ ఆ రికార్డ్ యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా. ఈ కాలమ్స్ యూస్ చేసుకునేసి మనం ఆ ప్రజెంట్ రికార్డ్ అనేది యాక్టివ్గా ఉందో లేదో తెలుసుకుంటాము. ఇది S3 టైప్ 2. S3 టైప్ 1 ఎలా ఉంటుందంటే, సోర్స్ ఎలా ఉంటే సింక్ అలానే ఉంటుంది. ఏమైనా ఇన్సర్ట్స్ కానీ అప్డేట్స్ కానీ జరిగినప్పుడు సోర్స్ ప్రకారమే చేసుకుంటూ వెళ్తుంది అనమాట, ఓవర్ రైడ్ చేస్తుంది. బట్ S3 టైప్ 2 అలా కాదు. ఓకే, సోర్స్లో ఉన్నట్టు ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కానీ, బట్ సింక్లో అనేది హిస్టరీ కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 2 రికార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మన దగ్గర ఇవి కూడా ఉన్నది, 3 రికార్డ్స్ ఉండేవి. 3 ఓకే. ఫస్ట్ అయితే మన దగ్గర ఈ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 3 రికార్డ్స్ ఉన్నప్పుడు సోర్స్ నుంచి ఈ మాన్సా రికార్డ్ లేదు. ఓకే, 1 to 133 రికార్డ్ ఉంది. సో ఈ 3 రికార్డ్స్ ఉన్నప్పుడు ఏం చేసామంటే, ఓకే, ఈ 3 రికార్డ్స్ ఉండేవన్నమాట. అప్పుడు ఇక్కడ సాయి ప్లేస్లో సాయి కార్తిక ఉండేది. ఈ 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ 3 రికార్డ్స్ని ఏం చేసామంటే మనం లోడ్ చేస్తున్నాం. మన పైప్లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాం, లోడ్ చేస్తాం. ఇన్సర్ట్ కదా, యాక్చువల్లీ ఈ 3 రికార్డ్స్ డెస్టినేషన్లో లేవు అనుకో. ఓకే, డెస్టినేషన్ లేవు, సో డెస్టినేషన్ టేబుల్ ఎంటీగా ఉంది. సో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ సాయి, శాంతి, హర్షిత రికార్డ్స్ అన్ని లోడ్ అయిపోయేసి ఇన్సర్టెడ్ టీఎస్ అప్పుడు ఎప్పుడైతే పైప్లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో అండ్ డేటా ఎప్పుడైతే ఇన్సర్ట్ అవుతుందో ఆ రెస్పెక్టివ్ టైం స్టాంప్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇన్సర్టెడ్ టీఎస్ వచ్చేస్తుంది. అండ్ అప్డేటెడ్ టీఎస్ ఏంటంటే, ఓకే, ఇప్పుడు అప్డేట్ సినారియోలో అప్డేటెడ్ సిఎస్ వస్తుంది. అండ్ వెన్ ఎవర్ ఇన్సర్ట్ జరిగినప్పుడు ఈజ్ యాక్టివ్ కూడా 1 అయిపోతుంది అనమాట. ఓకే, ఇన్సర్ట్ సినారియోలో ఈజ్ యాక్టివ్ 1 ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందో దాన్ని మనము ఈజ్ యాక్టివ్లో 1 అని మెన్షన్ చేస్తాం మాన్యువల్గానే. 1 మాన్యువల్గా అంటే పైప్లైన్ నుంచి డ్రైవ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ 1 అండ్ ఇన్సర్టెడ్ టీఎస్ మనం లోడ్ చేస్తాము. అప్డేటెడ్ టీఎస్ వచ్చేసి నల్లని పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్స్పైరీ కానీ డేట్ ఇప్పటి ఒక 100 years కానీ 200 years డేట్ కానీ ఇచ్చుకుంటారు అనమాట కొంతమంది. ఇది ఇన్సర్ట్ సినారియో. అండ్ ఇప్పుడు ఏమైందంటే, ఈ సాయి రికార్డ్ ఏమైందంటే సాయి కార్తికగా చేంజ్ అయిపోయింది. ఓకే, సాయి కార్తికగా అప్డేట్ అయిపోయింది కదా. సో ఇన్సర్ట్ ఇంకేం లేదు, ఓన్లీ అప్డేట్ జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాయి రికార్డ్ ఉంది కదా, ఇక్కడ 2 సినారియోస్ జరుగుతాయి అనమాట. 1 వచ్చేస్తే ఇన్సర్ట్ సినారియో, 1 వస్తే అప్డేట్ సినారియో. ఒకటి ఏంటి, ఇన్సర్ట్ ఏం జరగాలి, కొత్త రికార్డ్ ఉంది కదా, 1 సాయి కార్తిక PDTR 1 to 3 అనేసి ఈ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఇన్సర్ట్ అవుతుంది అండ్ సేమ్ అప్డేటెడ్ టీఎస్ నల్ ఉంటుంది, ఈజ్ యాక్టివ్ 1 ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ సాయి రికార్డ్ ఉంది కదా, ఇదేమవుతుందంటే ఇన్సర్టెడ్ టీఎస్ ఆల్రెడీ ముందున్నదే ఉంటుంది, అప్డేటెడ్ టీఎస్ ఆ రికార్డ్ ఎప్పుడు అప్డేట్ అయితే అప్పుడు. ఓకే, 11/4కి ఇన్సర్ట్ అయింది కాబట్టి 11/4కి ఇది అప్డేట్ అయిపోతుంది. సో అప్డేట్ అయిపోయేసి అండ్ ఈ యాక్టివ్ రికార్డ్ని మనం 0 చేస్తాం అనమాట. అంటే ఈ రికార్డు అప్డేట్ అయిపోయింది, ఇది యాక్టివ్గా లేదు, బట్ ఇది మన హిస్టరీ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి మనము దీన్ని ఇన్సర్టెడ్ టీఎస్ అని ఈ ఎక్స్పైర్ అయిపోయింది అనమాట ఈ రికార్డ్. సో ఇన్సర్టెడ్ టీఎస్, అప్డేటెడ్ టీఎస్ వచ్చేసింది, ఈజ్ యాక్టివ్ 0 ఉందన్నమాట. సో ఇప్పుడు నీకు సోర్స్లో ఉన్నవి డెస్టినేషన్లో ఏమున్నాయో తెలుసుకోవాలి అంటే, నువ్వు ఈజ్ యాక్టివ్ = 1 అంటే సోర్స్లో ఉన్న డేటా అంతా డెస్టినేషన్ కూడా వచ్చేస్తుంది. అంటే కొన్ని రాసుకొని చూసుకోవాలనుకుంటే. అండ్ దెన్ డెలీట్ సినారియో ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు 33 డెలీట్ అయింది, ఈ 33 ఇక్కడ లేదు. సో ఈ 33 ఇక్కడ లేకపోతే అండ్ మనకు డెస్టినేషన్ టేబుల్లో 33 ఉంది కదా. సో డెలీట్ సినారియో ఎలా వర్క్ అవుతుంది అంటే, ఈ రికార్డ్ ఉంటుంది, సేమ్ ఈ రికార్డ్ని మనము అప్డేటెడ్ టైం స్టాంప్ మెన్షన్ చేసి అండ్ ఈజ్ యాక్టివ్ 0 చేసేసి మనం ఈ రికార్డ్ని ఇన్యాక్టివ్ చేస్తాం అనమాట. ఓకే, ఇలా డెలీట్ సినారియో కూడా కవర్ చేస్తాం. ఇన్సర్ట్ సినారియో, అప్డేట్ సినారియో, డెలీట్ సినారియో, ఇలా 3 సినారియోస్ మనము S3 టైప్ 2లో సేమ్ టేబుల్లో కవర్ చేస్తాం అనమాట. అర్థమైందా కుమార్ నీకు ఈ కాన్సెప్ట్?
ఓకే, నీకు ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే ప్రీవియస్ క్లాస్కి వెళ్ళి ఒకసారి చూడు, రికార్డింగ్ ఇస్తాను నేను. ఇప్పుడు మనము సేమ్ ఇదే మనం చేద్దాం. ఇప్పుడు మనం అయితే సింగిల్ టేబుల్ చేద్దాం, మాన్యువల్గా తీసుకొని పారామీటరైజర్ తర్వాత చేద్దాం. సో ఇది మన టేబుల్ కదా, అండ్ మనము ఒక కొత్త పైప్లైన్ తీసుకుంటున్నా. ఓకే, ఈ పైప్లైన్లో మనకి ఏం కావాలి? డేటా ఫ్లో యాక్టివిటీ కదా. డేటా ఫ్లో యాక్టివిటీలో ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం. ఈ డేటా ఫ్లో యాక్టివిటీలో కొత్త డేటా ఫ్లో క్రియేట్ చేస్తున్నాం. ఇదేంటి? ఎస్సీ టైప్ 2 వితౌట్ పారామీటరైజేషన్. ఓకే, మనకి సోర్స్ ఏంటి? మనం ఒక టేబుల్, కస్టమర్ టేబుల్కి మటుకే తీసుకుందాం. ఒక నిమిషం, డీబగ్ ఫ్లో ఆన్ చేయాలి. ఓకే, డీబగ్ ఫ్లో ఆన్ చేస్తున్నాం 1 అవర్కి. అండ్ దెన్ సోర్స్, మన దగ్గర పారామీటరైజ్డ్ డేటా సెట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అదే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ SQL టేబుల్. ఓకే, అండ్ ఇప్పుడు డీబగ్ సెట్టింగ్స్కి వెళ్ళి ఈ పారామీటర్స్లో మన సోర్స్ 1 ఉంది కదా, సోర్స్ 1 వచ్చేస్తే స్కీమా ఏంటి? సోర్సే కదా, సోర్స్ కస్టమర్ కాంటే చూద్దాం, రాసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సోర్స్ కస్టమర్. ఓకే, మన దగ్గర డేటా ఉంది సోర్స్లో. ఓకే, డెస్టినేషన్ టేబుల్ ఒక్కటి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనం క్రియేట్ చేద్దాం డెస్టినేషన్ టేబుల్. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న టేబుల్ డిమ్ టేబుల్ మనకు సరిపోదన్నమాట. క్రియేట్ టేబుల్, మనం కొత్త స్కీమా క్రియేట్ చేద్దాము. క్రియేట్ స్కీమా SCD2 అని క్రియేట్ చేస్తున్నాను స్కీమా. ఓకే, ఈ SCD2లో మనం పెట్టుకుందాం అన్నమాట. SCD2 డాట్ dim underscore కస్టమర్. ఓకే, మనకి ఏం ఫీల్డ్ సోర్స్లో ఉండేవి అన్నీ కావాలి మనకు. కస్టమర్ ID int name varchar జెండర్ ఒకటే కదా, అవసరం లేదు 80. varchar ఫోన్, ఈమెయిల్ కొంచెం పెద్దది కూడా ఉండొచ్చు కాబట్టి 100 ఇస్తున్నా. అడ్రస్ మ్యాక్స్ ఉంటుంది కదా, చాలా ఎక్కువే ఉంటుంది, 244 ఇస్తున్నా నేను. అండ్ దెన్ మనకి ఏం కావాలి? సర్టెడ్ TS, ఇంటర్నెట్ TS ఏంటి? డేట్ టైం. ఓకే, ఇంకోటి ఏంటి? అప్డేటెడ్ TS, ఇది కూడా ఏంటి? డేట్ టైం. ఇంకోటి ఏంటి? ఈజ్ యాక్టివ్. varchar. ఓకే, మనం టేబుల్ అయితే క్రియేట్ చేసాం కదా, కస్టమర్ టేబుల్. ఇది మన డెస్టినేషన్ టేబుల్. ఓకే, మనం అనుకున్నట్టే ఉంది కదా, సేమ్ సోర్స్లో ఫీల్డ్స్ ఉంటాయి అండ్ ఎక్స్ట్రా ఇన్సర్టెడ్ TS, అప్డేటెడ్ TS అండ్ ఈజ్ యాక్టివ్ ఉంటుంది అనమాట. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా నన్ను అడగండి. ఓకే, ఇప్పుడు మనం సోర్స్ ఏంటి? మన సోర్సు. ఓకే, సోర్స్ కస్టమర్ మన సోర్సు. సేవ్. ఓకే, ప్రాజెక్ట్ ఇది డేటా ఫ్లో ఆన్ అయిపోయింది. సో ప్రొజెక్ట్ చేస్తున్నాం. ప్రొజెక్ట్ చేస్తే మనకు ఆ రెస్పెక్ట్ స్కీమా అనేది వస్తుంది అనమాట. నేను ఏం చెప్పినానంటే నిన్న, మనం మనకు సోర్స్లో ఉన్నవి సింక్లో తెలియాలంటే ఏం చేయాలి? మనం ఎగ్జిస్ట్ చూడాలి కదా. సో సింక్ కూడా కావాలి మనకి. ఇక్కడ ఏంటి? మన సింక్ యొక్క ఇది సోర్స్, ఇది సింక్. అండ్ ఈ సింక్కి మనం మనం యూజ్ చేద్దాము. ఏది? ఇక్కడ పారామీటరైజ్డ్ డేటా సెట్ ఇద్దాము. పారామీటరైజ్డ్ డేటా సెట్ ఇచ్చాం కాబట్టి మన టెస్టింగ్కి, డేటా ఫ్లోకి ఇక్కడ పారామీటర్స్ పాస్ చేసుకోవాలి. SCD2 వచ్చి స్కీమా అండ్ dim underscore కస్టమర్ వచ్చేస్తే మన టేబుల్ అనమాట. ఓకే, అండ్ ఇది కూడా మనం ప్రొజెక్ట్ చేసుకుందాం. ప్రొజెక్ట్ చేద్దాం. సేవ్. ఇక్కడ నుంచే స్కీమా తీసుకోమని చెప్తున్నాను. అండ్ ఇక్కడ ప్రొజెక్షన్లో ఇది కూడా ప్రొజెక్ట్ అవ్వలేదా ఇందాక?
ఓకే, మళ్ళీ చేంజ్ చేశాం కదా, అందుకని అది పోయింది. సరే మళ్ళీ ఇస్తాను నేను. సోర్స్ కస్టమర్ అంటే దానికి సోర్స్ నుంచి సోర్స్ 1 నుంచి సోర్స్ ఇచ్చాం కదా, అందుకని రీప్లేస్ అయిపోయాయి. సేమ్. సో సింక్ ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ టేక్, ఇక్కడ చూపిస్తుంది చూడండి, చూసుకోవాలంటే ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే, సోర్స్ వచ్చేసినాయి. కస్టమర్ ఐడి, నేమ్, జెండర్, ఫోన్, ఈమెయిల్, అడ్రస్. ఓకే, అండ్ డెస్టినేషన్ సింక్ వచ్చేస్తే ఇంపోర్ట్ చేస్తున్నాం. మరి నేను ఇప్పుడు సింక్ నుంచి ప్రతిసారి మనం ఇక్కడ చూస్తే మనం ఏం మనకి ఏమర్థమైపోయింది, సపోజ్ ఇప్పుడు మనకి డేటా ఇట్లా ఉంది, అప్డేట్ సినారియోస్ జరిగినాయి, డెలిట్ సినారియోస్ ఉన్నాయి. సో సోర్స్తో కంపేర్ చేయాలంటే ఈ 0 మనకు అవసరం లేదు కదా. సో ఈజ్ యాక్టివ్ ఏముండాలి, ఖచ్చితంగా 1 ఉండాలి. సో మనకు ఒక ఫిల్టర్ యాడ్ చేసుకోవాలి, దాంట్లో ఏమైనా ఉండాలి, ఈజ్ యాక్టివ్ 1 ఉంటే మనం సెండ్ చేయాలన్నమాట. ఓకే, అలా మనం ఒక కండిషన్ రాసుకోవాలి. వచ్చేసాయి కదా మన ఫీల్డ్స్. అండ్ డేటా ప్రివ్యూ, రిఫ్రెష్. ఇక్కడ కూడా డేటా ప్రివ్యూ, రిఫ్రెష్. ఒక చోట రిఫ్రెష్ అయితే ఇంకా టైం పడుతుంది అనమాట, ఇంకో చోటికి రిఫ్రెష్ రావడానికి. ఇది అయిపోతూనే రిఫ్రెష్ మనకు కావాలంటే దీన్ని రిఫ్రెష్ చేసుకోవచ్చు. సో మన టార్గెట్ ఏంటి, మనం ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ సింక్లో నుంచి ఈజ్ యాక్టివ్ 1 మటుకే తీసుకురావాలి. దానికి ఏం చూడాలి, ఏమున్నాయి యాక్టివిటీస్, అగ్రిగేట్, పైవోట్, విండోస్, ర్యాంక్, ఫిల్టర్ ఉంది కదా, మన ఫిల్టర్ కదా చేయాల్సింది. సో ఫిల్టర్ అయ్యాల్సి, మన దగ్గర డేటా ఏం లేదు కదా, ఇప్పుడే రీసెంట్ క్రియేట్ చేశాను టేబుల్. ఓకే, అండ్ ఇక్కడ రిఫ్రెష్ చేసి పెడుతున్నా నేను. ఈ ఫిల్టర్లో ఫిల్టర్ ఈజ్ యాక్టివ్ 1 అని ఇచ్చాను నేను. ఓకే, ఫిల్టర్ స్టేట్మెంట్ రాద్దాం. 1 అని ఇచ్చాను, ఎర్రర్ వచ్చింది. ఓకే, 1 అని ఇవ్వకూడదు నేము. ఓకే, మనం ఫిల్టర్ కండిషన్ రాద్దాం. ఓపెన్ ఎక్స్ప్రెషన్ బిల్డర్. ఇక్కడ ఈజ్ యాక్టివ్ ఉంది కదా మన దగ్గర ఫీల్డ్స్లో, ఈజ్ యాక్టివ్ ఈక్వల్స్ యూజ్ చేయాలి కదా, ఈక్యూ ఈక్వల్స్ తీసుకుంటున్నాను నేను. ఈక్వల్స్ ఈజ్ యాక్టివ్ ఈక్వల్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఫస్ట్ ఎక్స్ప్రెషన్, సెకండ్ ఎక్స్ప్రెషన్. ఈ రెండు ఈక్వల్ అయితే మనకి ట్రూ అట్లా వస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్ ఏముండాలి, 1 ఉంటే మటుకి మనం పాస్ చేయాలి. ఓకే, రిఫ్రెష్. నువ్వు డేటా ప్రివ్యూ కావాలన్నా కూడా చూసుకో ఇక్కడ మనము. బట్ మనకైతే ఇప్పుడు సింక్లో ప్రజెంట్ అయితే ఏం డేటా లేదు కదా, సో మనం సేవ్ అండ్ ఫినిష్కి వెళ్ళిపోవచ్చు. సో యూ కెనాట్ రీడ్ ప్రాపర్టీస్, డేటా ప్రివ్యూ ఎర్రర్. చూద్దాం. ఇది ఏంటి కిందికి రాదు, ఇక్కడ ఉంది. ఓకే, బటన్ దాంట్లో కింది కనెక్షన్. ఓకే, ఇలా ఈజ్ యాక్టివ్ ఇచ్చాము, డేటా ఏం లేదు కాబట్టి సింక్లో, ఫైన్. అండ్ సోర్స్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 2 రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. సో వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను సోర్స్కి ఒక హ్యాష్ కోడ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నా. హ్యాష్ కోడ్ ఎలా జనరేట్ చేస్తామంటే డిరైవ్డ్ కాలం తీసుకుంటున్నాను. హ్యాష్ అంటే తెలుసు కదా, సంథింగ్ ఇది కొంచెం ఇంటీజర్స్, వార్క్యార్స్ అన్ని కలిపి ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని MD5 మనకు కొన్ని హ్యాష్ కోడ్స్ ఉంటాయి ఇక్కడ, మనం MD5 అనేసి ఒకదాన్ని యూజ్ చేసుకుంటాం. MD5 అనేది హ్యాష్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాసుకోవచ్చు.
మన దగ్గర మనం దేనికి హ్యాష్ కోడ్ జనరేట్ నేమ్ అనేది కస్టమర్ యొక్క స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్. కస్టమర్ నేమ్ చేంజ్ అవుతుందా ఫ్రీక్వెంట్గా? ఈ పెద్దగా ఏం చేంజ్ అవ్వదు. జెండర్ కూడా చేంజ్ అవ్వదు. ఫోన్ చేంజ్ అవ్వచ్చు అప్పుడప్పుడు. ఓకే, ఫోన్ నెంబర్, కస్టమర్ ఫోన్ నెంబర్ చేంజ్ అవ్వచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి చేంజ్ అవ్వచ్చు. అండ్ అడ్రస్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఓకే, నేమ్ కూడా బై మిస్టేక్ ఇస్తే చేంజ్ అవ్వచ్చేమో. ఓకే, నేమ్ కూడా ఇస్తాను నేను, సరేనా? జెండర్ ఒక్కటి ఇవ్వట్లేదు, సో నేమ్ కూడా ఇద్దాము. కొంతమంది నేమ్స్ కూడా చేంజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సాయికి సంబంధించిన ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అంతా వచ్చేస్తుంది. ఇది సపోజ్ అంటే ఫోన్ నెంబర్ ఇంటీజర్స్లో ఉంటుంది, స్ట్రింగ్లో నేమ్ అనే స్ట్రింగ్లో ఉంటుంది కదా. ఈ అన్నిటి డిజిట్స్ని కలిపి, క్యారెక్టర్స్ అండ్ స్ట్రింగ్స్ని కలిపి MD5 అనేది ఒక కోడ్ జనరేట్ చేస్తుంది అనమాట. అది ఎలా అయినా ఉండొచ్చు, 1 2 3 5 6 8 7 8 అన్నట్టు, ABCDEF అట్లా ఎట్లయినా ఉండొచ్చు అనమాట. ఓకే, మనం కానీ చూడొచ్చు. ఇప్పుడు మనకు 2 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఆ 2 రికార్డ్స్కి సంబంధించిన హ్యాష్ కోడ్ని మనం చూడొచ్చు ఇప్పుడు. ఓకే, హ్యాష్ కోడ్ వచ్చిందా? ఇక్కడ చూడండి, ఫైన్ కదా. ఇలా సమ్ హ్యాష్ కోడ్ అవుతుంది. ఈ హ్యాష్ కోడ్ దేనికి? సాయి 67890 sai@gmail.com ఏపీకి ఈ హ్యాష్ కోడ్. ఎప్పుడు మనం ఈ పాస్ చేసినా కానీ హ్యాష్ కోడ్ అయితే ఇదే వస్తుంది, మారదు. సో అండ్ రామ్ 6543 వీటికి హ్యాష్ కోడ్ ఇదనమాట. సో ఓకే, సేవ్ చేసుకుంటాం. మనం సేవ్ చేసుకునేసి మనమైతే హ్యాష్ కోడ్ ఎందుకు జనరేట్ చేస్తానంటే, మనం వెరిఫికేషన్ కోసం. ప్రైమరీ కీ ఒక్కటి చెక్ చేస్తే, ఇప్పుడు ప్రైమరీ కీతో ఒక్కటి మనం ఎగ్జిస్ట్ ఫంక్షన్ నుంచి చేయొచ్చు. బట్ ఏమవుతుందంటే, అప్పుడు నేమ్ కానీ జెండర్ కానీ ఫోన్ కానీ చేంజ్ అయినప్పుడు అది కస్టమర్ ఐడి చేంజ్ కాదు కదా. సో అలాంటప్పుడు అది రికగ్నైజ్ చేయలేదు. అందుకనేసి మనం హ్యాష్ కోడ్ జనరేట్ చేస్తే హ్యాష్ కోడ్ ఏమైనా చేంజ్ జరిగినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఇన్సర్ట్ సినారియో చేద్దాం మనము. ఓకే, ఈ ఎగ్జిస్ట్ ఫంక్షన్ వెదర్, ఇక్కడ కూడా మనం హ్యాష్ కోడ్ జనరేట్ చేయాలి. దేనికి? ఇదేంటిది? సోర్స్ హ్యాష్ కోడ్ కదా. సోర్స్ హ్యాష్, ఇక్కడ కూడా సేమ్ ఇదే పద్ధతి ఫాలో అయిపోదాం. డిరైవ్డ్ కాలం అంటే ఏం లేదు, కొత్త కాలం నేమ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సింక్ హ్యాష్ మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు. దీనికి సంబంధించిన మన లాజిక్ ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇందాక ఇచ్చినట్టే దీని మీద క్లిక్ చేసి ఇది క్లిక్ చేయండి, వస్తుంది. MD5 ఎక్స్ప్రెషన్ వచ్చేస్తే నేము, జెండర్, ఫోన్. ఓకే, ఇక్కడ మాకేం డేటా లేదు కదా, సో ఏం రాదనమాట ఇప్పుడు. అండ్ దెన్ ఇది వచ్చేస్తే సింక్ హ్యాష్, ట్రాన్స్ఫర్మేషన్ పేరు. ఓకే, నేను ఇలా ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జిస్ట్ చూద్దాం. ఇఫ్ ఎగ్జిస్ట్, ఇప్పుడు ఏమైతుంది చెప్పండి. సోర్స్లో ఉన్న హ్యాష్ కోడ్ సింక్లో ఉంటే ఏం చేయాలి? హలో, హర్ష, సోర్స్లో ఉన్న హ్యాష్ కోడ్ సింక్లో ఉంటే, అసలు సింక్లో మన దగ్గర ఇప్పుడు ఏం రికార్డ్స్ లేవు కదా. సోర్స్లో ఏమున్నాయి ప్రజెంట్? సరే ఇక్కడ చూడండి. మరి సోర్స్లో మన ఏం రికార్డ్స్ ఉన్నాయి ప్రజెంట్? అయితే 2 రికార్డ్స్ ఉన్నాయి. సింక్లో అసలు ఏం రికార్డ్స్ లేవు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఈ సోర్స్లో ఉన్న రికార్డ్స్ సింక్లోకి పంపించాలి. ఓకే, పంపించాలన్నప్పుడు మనం ఏం చేసాం? కొంచెం హ్యాష్ కోడ్ జనరేట్ చేసాం. దీనికి కూడా చేసాం. ప్రైమరీ కీస్ బదులు నేను హ్యాష్ కోడ్ జనరేట్ చేస్తున్నాను. నార్మల్గా మనం ఏం చేస్తాం? ప్రైమరీ కీస్ ఉంటే ఇది చేయాలి, ప్రైమరీ కీస్ మ్యాచ్ కాకపోతే ఇలా చేయాలని చెప్తాం. సో ఈ సోర్స్లో ఉన్న హ్యాష్ కోడ్ సింక్లో లేకపోతేనే ఇన్సర్ట్ చేయాలి కదా. అర్థమైందా? ఇప్పుడు సోర్స్లో ఉన్న హ్యాష్ కోడ్ సింక్లో లేకపోతే ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఎగ్జిస్ట్. ఓకే, ఈ సోర్స్ ఏంటి?
లెఫ్ట్ స్ట్రీమ్ వచ్చేసి సోర్స్ హ్యాష్. ఇది ఇది జాయిన్ కాదు, ఎగ్జిస్ట్ అంటారు దీన్ని. అలానే సిమిలర్గానే వర్క్ అవుతుంది. సింక్ హ్యాష్, ఓకే, సింక్ హ్యాష్ ఇచ్చాను నేను, సోర్స్ హ్యాష్ పైన ఇచ్చాను అనమాట. ఇప్పుడు చూడు ఏమైంది, ఇక్కడ ఈ సింక్ ఉంది కదా, ఈ సింక్ ఇక్కడికి వెళ్ళిపోయింది. అంటే సోర్స్ సింక్ కంపేర్ అవుతుంది. ఇప్పుడు సోర్స్లో ఉన్న హ్యాష్ కోడ్ సింక్లో లేకపోతే మనం ఏం చేయాలనుకుంటున్నాం, నెక్స్ట్ ప్రాసెస్ ఫర్దర్గా ప్రొసీడ్ చేయమంటున్నాం. సో నేను ఇప్పుడు ఏమి ఇస్తున్నాను, హ్యాష్ కోడ్ ఇస్తాను. ఇక్కడ నేను కస్టమర్ ఐడీస్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను కస్టమర్ ఐడీస్ ఎందుకు ఇవ్వలేదు అంటే కొద్దిసేపు ఉన్న తర్వాత చెప్తాను నేను. సోర్స్ హ్యాష్ కోడ్ ఇది వచ్చేస్తే సింక్ హ్యాష్ ఈజ్ ఈక్వల్ టు ఉంది ఇక్కడ సింక్లో ఉంటే, లేదు కస్టమర్ ఎక్స్ప్రెషన్ రాద్దాం మనం, నాట్ ఈక్వల్ టు అనేసి. లేకపోతే డజంట్ ఎగ్జిస్ట్ వాడుకోవచ్చు అనమాట. డజంట్ ఎగ్జిస్ట్ వాడేసి డజంట్ ఎగ్జిస్ట్ సోర్స్లో ఉన్నవి సింక్లో లేకపోయినప్పుడు ఓకే డేటా ప్రివ్యూ చేద్దాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, 2 రికార్డ్స్ రావాలి. ఏ రికార్డ్స్, సోర్స్లో ఉన్న రికార్డ్స్ రావాలి. ఎందుకంటే సోర్స్లో ఉన్న హ్యాష్ కోడ్ సింక్లో లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ 2 రికార్డ్స్ ఇక్కడికి వస్తే మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ చేస్తాం సింక్లోకి. వచ్చాయి కదా మనకు 2 రికార్డ్స్, ఈ 2 రికార్డ్స్ వచ్చాయి. ఫైన్, ఇంకేం చేయాలి మనము, ఇంకేం చేయాలి, ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, సోర్స్ డేటా వచ్చింది. కస్టమర్ ఐడి, నేమ్, జెండర్, ఫోన్, ఈమెయిల్ అడ్రస్ అండ్ సోర్స్ హ్యాష్ వచ్చిందనమాట. అండ్ పిక్సీ మైనింగ్ సింక్ ఇన్ఫర్మేషన్ రాలేదు, అవసరం లేదు మనకి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఓకే ఇన్సర్ట్ టీఎస్ లోడ్ చేయాలి. ఇన్సర్ట్ చేసినప్పుడు ఏం చేసినాం మనం అప్పుడు ఇందాక ఎక్సెల్ షీట్లో, 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఇన్సర్టెడ్ టీఎస్, వన్ మోర్ ఫీల్డ్. ఇదేంటి, అప్డేటెడ్ టీఎస్, వన్ మోర్ ఫీల్డ్. ఏముంది, ఈజ్ యాక్టివ్ కదా, ఈజ్ యాక్టివ్. ఓకే, ఇన్సర్టెడ్ టీఎస్ ఏంటి, యూటీసీనో కరెంట్ టైం స్టాంప్. కరెంట్ యూటీసీ కరెంట్ యూటీసీ అని ఇచ్చాను నేను. కానీ డేటా ప్రివ్యూ చూడొచ్చు మనం. ఓకే, అండ్ అప్డేటెడ్ టీఎస్ ఏంటి, నల్ కదా, సో నల్ అనేది మెన్షన్ చేద్దాం మనం. ఈజ్ యాక్టివ్ ఏంటి, యాక్టివ్ రికార్డ్ కదా, 1. సో ఇప్పుడు డేటా ప్రివ్యూ చూద్దాం. జస్ట్ మంచిగా అనలైజ్ చేయండి, అర్థమైపోతుంది. మనం మళ్ళీ ఇంకా ఫీచర్ అప్డేట్ చేసేటప్పుడు, డిలీట్ చేసేటప్పుడు ఇంకా ఏమైనా సినారియోస్ మిస్టేక్స్ వస్తున్నాయంటే కవర్ చేద్దాం. సో ఇన్సర్టెడ్ టీఎస్ వచ్చింది కదా, ఇప్పుడు కరెంట్ టైం స్టాంపు 9/12/5/6/20 అని వచ్చిందనమాట. అండ్ అప్డేటెడ్ టైము నల్, ఈజ్ యాక్టివ్ 1. ఇది ఎందుకు 5 వచ్చింది అంటే ఇది ఏడిఎఫ్ టైం తీసుకుంటుంది. ఓకే 5/6 ఏడిఎఫ్ టైం. ఏడిఎఫ్ మనం ఒక టైం జోన్లో పెట్టాం కదా, ఆ టైం జోన్ తీసుకుంటుంది అనమాట. మన ఐఎస్టీ కావాలంటే ఎక్స్ప్రెషన్ రాసుకొని మార్చుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం అంత చేయట్లేదు. ఓకే, డిరైవ్డ్ కాలమ్స్, ఇక్కడ దీనికి నేమ్ ఏదైనా మంచిగా ఇద్దాం. ఎక్స్ట్రా ఇన్సర్ట్ కదా ఇది. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ సినారియో అని రాస్తా. ఇన్సర్ట్ సినారియో కాలమ్స్. ఓకే,
నేను ఇచ్చాను నేము. ఇప్పుడు ఏంటి నార్మల్గా ఇన్సర్టే కదా, ఇన్సర్ట్ చేయడానికి మనకు ఆల్టర్ అవసరం లేదు. సో నేను సింక్ పెడుతున్నా. జస్ట్ ఎప్పటికీ ఇన్సర్టే జరుగుతుంది ఇక్కడ నుంచి, లేకపోతే ఆల్టర్ కూడా పెడతాము. ఆల్టర్ ట్రూ. సింక్ కూడా సేమ్ అజూర్ ఎస్క్యూఎల్ టేబుల్ అండ్ సెట్టింగ్స్ అలో అప్సెట్ అండ్ కాలం నేమ్ ఏంటి మనకి కస్టమర్ ఐడి. చాలు, కస్టమర్ ఐడితో మనం ఇక్కడ కంపేర్ చేస్తాం వచ్చిన డేటాని. ఓకే, గుడ్ కదా. ఇప్పుడు కావాలంటే డేటా ప్రివ్యూ చూద్దాం మనం. మనకి ఏం కావాలి, 2 రికార్డ్స్ సింక్లోకి రావాలన్నమాట. ఇప్పుడు నో వాల్యూ ప్రొవైడెడ్ పర్. ఓకే, ఇక్కడ మనం ఇంకా ఈ కొత్త దీని పేరు ఏం పేరు, డేటా సెట్కి మనం ఇంకా ఈ వాల్యూస్ ఇవ్వలేదు కదా, అందుకని అది ఎర్రర్ వచ్చింది. సో దీన్ని ఇది ఏంటి, సింక్ కదా. సింక్ ఎక్కడ ఉంది, సిడి టు సోర్స్ dim__ కస్టమర్ పారామీటరైజ్డ్ కదా, అందుకని ఇక్కడ టెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ పాస్ చేయాలి. జనరల్గా అయితే ఇక్కడ పైప్ లైన్లో ఇవ్వాలన్నమాట. ఇదేంటి SCD 2. SCD టైప్ 2 పైప్ లైన్. ఓకే, ఇప్పుడు మనకి డేటా వస్తుంది కొద్దిసేపట్లో. డేటా ప్రివ్యూ చేస్తున్నాం. డేటా ప్రివ్యూ చేస్తూనే చూడండి ఏమేమి వచ్చాయి. ఈ రికార్డ్స్ అన్నీ మనకు సింక్లోకి లోడ్ అవ్వాలి. పైప్ లైన్ ఈజ్ యాక్టివ్ 1తో ఇన్సర్టెడ్ TS, అప్డేటెడ్ TS నల్. సో ఐఎమ్ పబ్లిషింగ్. ఓకే, ఎందుకు ఈ డేటా ఫ్లో పారామీటర్స్ పాస్ చేయలేదు అని వస్తుందంటే, మనం ఇక్కడికి వచ్చాము. మనం ఇప్పటివరకు పారామీటర్స్ అయితే పాస్ చేయలేదు కదా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ డీబగ్ సెట్టింగ్స్లో పారామీటర్స్ ఇచ్చాం కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు అడుగుతుంది అంటే, ఇది ఓన్లీ మనం డీబగ్ చేసుకోవడానికి. మనం నార్మల్గా కోడ్ రాసుకొని డీబగ్ చేస్తాం కదా, అలా ఇక్కడ డీబగ్ సెట్టింగ్స్ అంటే ఇందాక మనం చూసాం కదా, డేటా ప్రివ్యూ చేసేటప్పుడు కానీ ఇంపోర్ట్ ప్రొజెక్షన్ వాటి కోసమే డీబగ్ సెట్టింగ్స్. ఇది జనరల్గా డేటా ఇది నార్మల్ పైప్ లైన్కి సంబంధం లేదు. సో పైప్ లైన్లో మన పారామీటరైజ్డ్ డేటా సెట్ కాబట్టి, సో సోర్స్ స్కీమా ఏంటి, సోర్స్ టేబుల్ ఏంటి, కస్టమర్. సింక్ స్కీమా సింక్ 2 టైమ్స్ ఇచ్చాం కాబట్టి 2 టైమ్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. SCD 2 సింక్ టేబుల్ dim__ కస్టమర్. సేమ్ సింక్ ఇదే కదా మనకి. ఓకే ఫైన్, ఇంకేం పారామీటర్స్ లేవు మన దగ్గర. ఓకే, ఇప్పుడు వ్యాలిడేట్ చేయండి, సక్సెస్ అవుతుంది. అండ్ దెన్ విల్ పబ్లిష్ అండ్ మనం డీబగ్ చేద్దాం. ఇప్పుడు ఈ డేటా ఫ్లో యాక్టివిటీని డీబగ్ చేయాలి. ఈ డేటా ఫ్లో యాక్టివిటీ ఏంటి, SCD టైప్ 2. ఓకే, డీబగ్ స్టార్ట్ చేశాను సెషన్. ఇప్పుడు ఈ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అయితే మనకి ఈ ఫస్ట్ సినారియో కవర్ అవ్వాలన్నమాట. ఈ ఫస్ట్ ఇన్సర్ట్ సినారియో కవర్ అవ్వాలి. ఓకే, హలో హర్షిత, అర్థమైందా నీకు? నిన్న విన్నావు కదా నువ్వు, కుమార్ నీకి? సో సోర్స్లో మనకి ఇలా 2 రికార్డ్స్ ఉన్నాయి. డెస్టినేషన్లో కూడా సేమ్ ఇలా 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అవ్వాలి. బట్ ఎక్స్ట్రా ఏముండాలంటే ఇన్సర్టెడ్ TS టైం స్టాంప్, ఇన్సర్ట్ అయిన టైం స్టాంపు అండ్ అప్డేటెడ్ TS యాజ్ నల్ అండ్ ఈజ్ యాక్టివ్ యాజ్ 1 నుండి ఎక్స్ట్రాగా లోడ్ అవ్వాలన్నమాట మనకి ఈ పైప్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత. సో మనం ఆ లోపల SCD 2 ఇక్కడ డేటా లోడ్ అవ్వలేదు. ఇప్పుడు అప్డేట్ జరగాలి అనుకోండి, నేను చేసి చూపిస్తాను, మనం మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది అయిపోతుంది చెప్తాను.
ఇది స్పార్క్ చేసాం కదా, అందుకని కొంచెం టైం పడుతుంది. ఈ ఇన్సర్ట్ సినారియో అయితే మీకేం డౌట్ రాలేదు కదా. ఓకే, అండ్ దెన్ అప్డేట్ సినారియో మనం మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి అప్డేట్ సినారియో ఇచ్చుకోవచ్చు. ఇలా వచ్చింది అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది యాక్చువల్లీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం. ఇది క్లిక్ చేస్తే ఇది హైలైట్ అయిపోతుంది చూడండి. ఓకే, ఇలా ఇప్పుడు మనము డిలీట్ చేయాలి అన్నా కానీ హ్యాష్ కోడ్ యూజ్ చేద్దాం. 3 minutes తీసుకుంది. బట్ మనం ఎక్కువ పైప్లైన్స్ అది ఎక్కువ టేబుల్స్ పెట్టుకున్నా కానీ సేమ్ టైమే తీసుకుంటుంది ఇది. మీన్వైల్ విల్ క్రియేట్ ద అప్డేట్ స్క్రిప్ట్. సోర్స్లో ఏమున్నాయి? ఓకే, చూడండి వచ్చేసింది ఆ డేటా. ఇదిగోండి dim_customer టేబుల్కి డేటా అనేది వచ్చేసింది. ఓకే, ఈజ్ యాక్టివ్ 1 ఇన్సర్టెడ్ టీఎస్ వచ్చింది. అప్డేట్ టీఎస్ నల్ ఉంది కాబట్టి ఇక్కడ కనిపించదు అనమాట. అండ్ తమిళనాడు ఆన్ ఈమెయిల్, ఫోన్, జెండర్, నేమ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను అడ్రస్ చేంజ్ చేద్దామా? ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తాను. ఎవరికి? సాయికి ఫోన్ నెంబర్ ఎక్కడ సోర్స్లో చేంజ్ చేస్తున్నాను. సోర్స్లో సేమ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అప్డేట్ సినారియో కవర్ చేస్తున్నాం, కొంచెం జాగ్రత్తగా చూడండి. సెట్ ఫోన్ ఈజ్ ఈక్వల్ టు 3 4 5 చేశాను నేను. వేర్ కదా, వేర్ కస్టమర్. ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. కస్టమర్ ఐడి 1. సాయికి నేను ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తున్నాను, అది కూడా సోర్స్లో. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూస్తే చూసారా, సాయికి ఫోన్ నెంబర్ చేంజ్ అయింది. బట్ ఇప్పుడు dim_customerకి చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ఏం కావాలి? మన పైప్లైన్ అప్డేట్ సినారియో రాసి పైప్లైన్ ఎగ్జిక్యూట్ అయితే ఇప్పుడు ఏముండాలి? 3 రికార్డ్స్ ఉండాలి. ఒకటి అగైన్ 1 రికార్డ్ రావాలి, కస్టమర్ ఐడి 1 వచ్చి మనం టేబుల్ క్రియేట్ చేసే ప్రైమరీకి అని ఇవ్వలేదు కదా. ఫైన్ దెన్ మళ్ళీ అగైన్ 1 అని వచ్చి, అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాయి రికార్డ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉంది కదా, ఈ రికార్డ్ వస్తే అప్డేటెడ్ టీఎస్ అప్డేట్ అయిపోయేసి కరెంట్ టైం స్టాంప్కి అండ్ ఈజ్ యాక్టివ్ 0 అయిపోయేసి కొత్త రికార్డ్కి వస్తే ఇన్సర్టెడ్ టీఎస్ అండ్ ఈజ్ యాక్టివ్ 1 వచ్చేయాలన్నమాట. ఓకే, అది మనం చేయాల్సిన ప్రాసెస్. ఇప్పుడు దీన్ని అనలైజ్ అయితే చేసాం కదా, సో మనం పైప్లైన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, దెన్ అగైన్ మనం స్టార్ట్ చేద్దాం, డీబగ్ చేద్దాం. ఎందుకంటే ఇది ముందు నుంచి ఉంది కదా, అంటే డేటా ప్రివ్యూ చేద్దాం. ఇప్పుడు సోర్స్లో ఫోన్ నెంబర్ చేంజ్ అయ్యి ఉండాలి. సో ప్రొజెక్షన్ మళ్ళీ ఇంపోర్ట్ చేస్తున్నా, రీసెట్ చేస్తాను నేను. ఓల్డ్వే రెఫరెన్స్గా తీసుకుంటుంది, సో అందుకే ఒకసారి రీసెట్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేయండి. అండ్ దీనికి కూడా నేను అలానే చేస్తాను. ప్రొజెక్షన్ రీసెట్ అండ్ దెన్ ఇంపోర్ట్ సోర్స్. ప్రొజెక్షన్ అయితే వచ్చింది. అండ్ దెన్ కమ్ టు రీఫ్రెష్ చేస్తున్నాను. డేటా ప్రివ్యూ ఇప్పుడు వచ్చేస్తే మనకు సాయి రికార్డ్కి ఫోన్ నెంబర్ అనేది సోర్స్లో కదా 1 2 3 4 5 ఉండాలన్నమాట. సింక్లో కూడా మనకు డేటా ఉంది కదా, సో రీఫ్రెష్ చేస్తుంది ఇక్కడ కూడా నేను. ఓకే, వచ్చేసింది కదా సాయికి. సో మనం సెకండ్ టైం ఎప్పుడైనా రన్ చేసిన తర్వాత కావాలంటే అప్పుడు మళ్ళీ ప్రొజెక్షన్ చేసుకుని డేటా ప్రివ్యూ చూడండి, లేకపోతే ఓల్డ్ డేటా వస్తుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. ఓకే, 1 2 3 4 5 6 5 4 3 2. ఓకే, ఇది సోర్స్ ఇన్ఫర్మేషన్. అండ్ సింక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్న రికార్డ్స్ వచ్చేసాయి. అండ్ దెన్ మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ స్టెప్ సింక్ దగ్గర నుంచి ఈజ్ యాక్టివ్ 1 తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 రికార్డ్స్ ఉన్నాయి, అవి కూడా 2 వచ్చేస్తే ఈజ్ యాక్టివ్ 1 ఉంది. సో ఆ 2 రికార్డ్స్ వచ్చేస్తాయి.
అండ్ ఉన్న రికార్డ్స్కి ఇప్పుడు హ్యాష్ కోడ్ జనరేట్ చేసాం మనం. ఆ హ్యాష్ కోడ్లో ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఓకే, ఎక్కడ సోర్స్ నుంచి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందంటే కోడ్ అనేది మారిపోతుంది అనమాట. దేనికి, సోర్స్ హ్యాష్కి సింక్ హ్యాష్కి కోడ్ అనేది మారిపోతుంది. మనం గమనించవచ్చు, అది చూపిస్తాను క్లియర్గా మీకు. ఈ సోర్స్ హ్యాష్ ఉంది కదా, సింక్ అది రిఫ్రెష్ అయిపోయింది. సో ఇప్పుడు సోర్సు E30A3 అని ఉంది, B61E1 అని ఉంది. ఇప్పుడు ఇది చూస్తే ఫోర్ ఎయిట్ 91 సంబంధం లేకుండా ఉన్నాయి కదా హ్యాష్ కోడ్స్. రెండింటికి మనం కరెక్ట్గానే ఇచ్చామా? డిరైవ్డ్ కాలమ్స్, నేమ్, జెండర్, ఫోన్, ఈమెయిల్. ఇక్కడ ఏమి ఇచ్చాము? అవే ఇచ్చామా? నేమ్, ఓకే సారీ, ఇక్కడ జెండర్ ఇచ్చాం కదా, తప్పు. అందుకే హ్యాష్ కోడ్ వేరే వచ్చింది. జనరల్గా మనం జెండర్ తీసుకోలేదు కదా, అడ్రస్ తీసుకున్నాం. సో అందుకే హ్యాష్ కోడ్ డిఫరెంట్ వచ్చింది. సో నేను జెండర్ తీస్తున్నాను. జెండర్ చేంజ్ అవ్వదు కదా మోస్ట్లీ. అండ్ హియర్ ఐఎమ్ టేకింగ్ అడ్రస్. వేర్ ఈస్ ద అడ్రస్? సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే అడ్రస్. ఓకే, సేవ్ అండ్ ఫినిష్. డేటా ప్రివ్యూ, అగైన్ విల్ డూ డేటా ప్రివ్యూ. ఇప్పుడు ఏంటంటే మనం గమనించాల్సిన విషయం, ఇక్కడ మనకి సోర్స్ హ్యాష్లో సాయికి వచ్చిన సోర్స్ హ్యాష్ అండ్ రామ్కి వచ్చింది, అండ్ సింక్లో కూడా రామ్కి సేమ్ ఉండాలి. బట్ సాయికి, ఇక్కడ ఉన్న సాయికి రికార్డు, అక్కడ ఉన్న సాయి రికార్డ్ డిఫరెంట్ ఉండాలన్నమాట. సోర్స్ హ్యాష్ అండ్ సింక్ హ్యాష్ డిఫరెన్స్ ఉండాలి. ఎగ్జిస్ట్. సో చూడండి, B6131 ఇదేంటి, రామ్కి వచ్చేసి B61E1 వచ్చింది, 8879 ఉంది. B688 చూడండి, B6E ఉంది కదా రామ్కి, అండ్ సాయికి వచ్చేసి సమ్ E309 ఉంది, అక్కడ వేరు ఉందన్నమాట. సో ఇప్పుడు ఇఫ్ ఎగ్జిస్ట్, ఇదేంటి ఇన్సర్ట్ సినారియో, ఇదంతా ఇన్సర్ట్ సినారియో కదా. ఇఫ్ ఎగ్జిస్ట్ డజంట్ ఎగ్జిస్ట్ అని ఉంది. ఇది రాస్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు కదా మీరు. ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్, ఓకే. ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్ అంటే రెండు హ్యాష్ కోడ్స్ ఉన్నాయి. మనకి ఏం రికార్డ్ రావాలి? సాయి రికార్డ్ రావాలి. ఇప్పుడు కరెక్టే కదా. ఇప్పుడు అప్డేట్ సినారియో జరిగినప్పుడు మనకు 2 జరగాలి. ఒకటి ఇన్సర్ట్ జరగాలి అండ్ వన్ మోర్ థింగ్ అప్డేట్ జరగాలి. సో ఇప్పుడు ఇన్సర్ట్ అయితే కరెక్ట్గానే జరుగుతుంది. చూద్దాం మనం. డజంట్ ఎగ్జిస్ట్ ఉన్న రికార్డే రావాలి కదా. సో సాయి రికార్డ్ వచ్చేసింది. ఓకే, సాయి ఇన్సర్ట్ జరిగిపోతుంది క్లియర్గా. అండ్ మనము ఇప్పుడు ఏం చేయాలి? అప్డేట్ కూడా చేద్దాం. అప్డేట్కి ఏం చేసుకుంటాను నేను, ఇంకో ఎగ్జిస్ట్ తీసుకుంటున్నాను. ఎగ్జిస్ట్ తీసుకొనేసి, ఈ ఎగ్జిస్ట్ ఏంటి, అప్డేట్ కోసం కదా. ఇప్పుడు ఏంటి, సో సింక్ హ్యాష్ లెఫ్ట్ స్ట్రీమ్ తీసుకుంటున్నాను. రైట్ స్ట్రీమ్ ఏం తీసుకోవాలి? ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ సినారియో కాలమ్స్ ఉంటాయి కదా, అవి తీసుకుందాం. లేకపోతే సారీ, ఇది తీసుకుందాం. ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్ తీసుకుందాం. సో ఆల్రెడీ ఇన్సర్ట్ లెక్క వచ్చింది, మనం తీసుకుంటున్నాం. ఓకే, రైట్ స్ట్రీమ్ ఏంటి, ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్. ఆల్రెడీ ఇన్సర్ట్కి పోవడానికి వచ్చింది కదా, ఆ రికార్డ్ని ఇక్కడ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆ రికార్డు ఈ రికార్డు మ్యాచ్ అయితే ఇక్కడ ఏంటి, సింక్ పెద్దగా చేస్తున్నా నేను. సింక్ హ్యాష్, ఇక్కడ ఏంటి, సోర్స్ హ్యాష్. ఓకే, తీసుకున్నాము. ఇప్పుడు డేటా ప్రివ్యూ. ఇప్పుడు కూడా మనకేం రావాలి, ఎగ్జిస్ట్ ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకు కూడా సాయి రికార్డ్ రావాలి. సాయి రికార్డ్ ఒకటే రావాలి, రామ్ రికార్డ్ రాకూడదు ఇక్కడ. ఓకే, సో రామ్ రికార్డ్ ఎలిమినేట్ చేసి మనము సాయి రికార్డ్ ఒకటే తీసుకుంటున్నాం.
8879 అండ్ ఇక్కడ డజంట్ ఎగ్జిస్ట్. ఓ షట్. సో ఇక్కడ నుంచి మనం ప్రైమరీకి మ్యాచ్ అయినవి మటుకు తీసుకోవచ్చు. సో ఇక్కడ హ్యాష్ కోడ్ వద్దు మనము. ఓకే, ఎగ్జిస్ట్ విత్ కస్టమర్ ఐడి తీసుకుందాం. లేకపోతే డజంట్ ఎగ్జిస్ట్ అయినా తీసుకోవచ్చు. ఓకే, డజంట్ ఎగ్జిస్ట్ తీసుకుంటాను. డజంట్ ఎగ్జిస్ట్ తీసుకోకూడదు, ప్రైమరీ కీ తీసుకుందాం. ఓకే, ఎగ్జిస్ట్ అక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నాయి ప్రైమరీ కీస్. ఓకే, కస్టమర్ ఐడి అండ్ ఇక్కడ కూడా కస్టమర్ ఐడి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఖచ్చితంగా మనకు డేటా రావాలి, వస్తుంది. ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్ దెన్ దేర్ షుడ్ బి వన్ రికార్డ్ హియర్, వన్ రికార్డ్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే అక్కడికి మ్యాచ్ అయిన ప్రైమరీ కీని మటుకే మనం తీసుకొస్తున్నాం. సో సాయి రికార్డ్ వచ్చేసింది. సో ఇక్కడ ఏమొచ్చింది, సాయి వచ్చింది. ఇక్కడ ఏముంది 1 2 3 4 5. ఇక్కడికి వస్తే 6 7 8 9 0 ఉంది. ఓకే, చూడండి, గమనించండి, ఇది అప్డేట్ సినారియో కదా. ఈ రికార్డు మనం ఏం అప్డేట్ చేయాలి, అప్డేటెడ్ టైమ్ స్టాంప్ అండ్ ఈజ్ యాక్టివ్ని మనం అప్డేట్ చేయాలి. ఓకే, హియర్ ఐఎమ్ అగైన్ యాడింగ్ డిరైవ్డ్ కాలం. ఇది ఏంటి, అప్డేట్ సినారియో. ఓకే, ఇక్కడ మనకి ఏముండాలి, అప్డేటెడ్ పైన ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి కనిపిస్తుంది. అండ్ ఇంకో ఫీల్డ్ ఉంటుంది, ఏంటది, ఈజ్ యాక్టివ్. అప్డేట్ ఇటీస్ ఏంటి, కరెంట్ టైం స్టాంప్ కదా. కరెంట్ యూటీసీ. ఓకే, సేవ్ అండ్ ఫినిష్. ఈజ్ యాక్టివ్ ఏంటి, 0 కదా. హలో, మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తూ ఆలోచిస్తూ వెళ్ళండి, అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదనమాట ఇది. సో అండ్ ఇక్కడ అప్డేట్ కాబట్టి మనకు ఆల్టర్ రో కావాలి. ఆల్టర్ రో అప్డేట్ ఇఫ్ అప్డేట్ ఇఫ్ ఓన్లీ అప్డేటే కదా ఇక్కడ జరిగేది, ట్రూ. డేటా ప్రివ్యూ అవుతూ ఉంటుంది దాని పని అనేది. ఇక్కడ మనకి ఏం కావాలి, అగైన్ సింక్ కదా, సింక్లోకే కదా మనం డేటాని చేయాల్సింది, లోడ్ చేయాల్సింది. సింక్ తీసుకొనేసి ఇక్కడ సింక్ అప్డేట్ అని రాసుకుందాం. అండ్ అగైన్ వీఆర్ ప్రొవైడింగ్ ద ప్రొవైడ్ నేమ్ కంటైన్స్ ఇన్వాలిడ్ కరెక్ట్. అండర్ స్కోర్ ఇవ్వకూడదేమో మరి. ఏమిచ్చాం మనం, output stream name sync. Okay, sync update and our data set will be same Azure SQL table parameterized data set. ఇక్కడికి వచ్చింది కదా చూడండి. ప్రజెంట్ అయితే ఆల్టర్ రో వరకు ఇప్పుడు మనకి ఈజ్ యాక్టివ్ 0 సింక్ హ్యాష్ కోడ్ వచ్చేసింది. ఈజ్ యాక్టివ్ అప్డేటెడ్ డేట్ ఇక్కడ కూడా ఉంది. అండ్ నౌ ఆన్వర్డ్స్ ఇక్కడ డీబగ్ సెట్టింగ్స్లో సోర్స్ ఇచ్చాం, సింక్ ఇచ్చాం, సింక్ 1 ఇచ్చాం, సింక్ అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సింక్ 1 కూడా సేమే కదా, సింక్ అప్డేట్ కూడా సింక్ 1 SCD
save. Okay, again we'll do the data preview. డేటా అయితే వచ్చేసింది కదా. ఓకే చూడండి, 1 సాయి ఎఫ్. ఇది ఏంటంటే ఉన్న రికార్డ్ని అప్డేట్ చేస్తున్నాను. 67890 సాయి ఈమెయిల్ అడ్రస్, ఇన్సర్టెడ్ టీఎస్ అండ్ అప్డేటెడ్ టీఎస్. ఇప్పుడు ఇచ్చిన డేట్ అప్డేట్ అయిపోయింది. ఈజ్ యాక్టివ్ 1, ఈజ్ యాక్టివ్ 0 కదా, సారీ 1 అని ఇచ్చాను నేను ఇక్కడ. చెప్పాలి కదా, మీరు చూస్తున్నారు. ఓకే, కొంచెం ఆలోచించండి. 0 ఇచ్చాం కదా మనం, అది ఎందుకు 0 తీసుకోలేదు మరి? సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నవి కూడా తీసుకుంటుంది. ఇన్సర్టెడ్, అప్డేటెడ్, ఈజ్ యాక్టివ్ ఇక్కడ నుంచి వస్తుంది కదా ఆల్రెడీ. సో ఫైన్. అండ్ ఇన్సర్ట్ కరెక్ట్గా వస్తుందో లేదో చూద్దాము. ఓకే, ఇన్సర్ట్ని రిఫ్రెష్ చేశాను. ఇక్కడైతే కరెక్ట్, ఇక్కడ కూడా రిఫ్రెష్ చేయాలి కదా. ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను నేను. అండ్ దెన్ కూడా రిఫ్రెష్ అవుతుంది. ఓకే వచ్చింది, 1 2 3 4 5 వచ్చింది. అండ్ ఇన్సర్టెడ్, అప్డేటెడ్ 1 వచ్చింది. ఈజ్ యాక్టివ్ 1 వచ్చింది. ఆల్టర్లో కూడా మనము సేమ్ నల్ 1 వచ్చింది. ఇప్పుడు సింక్ దగ్గరికి కూడా అది ఎలా వెళ్తుందో కూడా రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇన్సర్ట్ సినారియో అయితే కరెక్ట్గా వచ్చింది. అండ్ అప్డేట్ సినారియో చూద్దాం మనము. ఒక చిన్న మిస్టేక్ ఉంది మన దగ్గర. ఏంటంటే ఇప్పుడు ఇఫ్ ఎగ్జిస్ట్ దగ్గర మనకి ఏమున్నాయి, ఇన్సర్టెడ్ టీఎస్, అప్డేటెడ్ టీఎస్, ఈజ్ యాక్టివ్ ఉంది, ఆల్రెడీ 1 ఉంది. అండ్ సింక్ వచ్చిందనమాట. సేమ్ ఈజ్ యాక్టివ్ మనము ఇక్కడ ఏం చేసామంటే, అండ్ సేమ్ ఈజ్ యాక్టివ్ మన దగ్గర ఉంది కదా. అండ్ అగైన్ మనం ఈజ్ యాక్టివ్ ఇచ్చి 0 ఇచ్చామన్నమాట. సో అందుకనేసి అది ఎర్రర్ లాగా చూపిస్తూ ఉంది. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే దీని తర్వాత 2 ఈజ్ యాక్టివ్ వచ్చాయి. ఆల్రెడీ ఉన్న ఈజ్ యాక్టివ్ ఉంది అండ్ మనం ఇచ్చిన ఈజ్ యాక్టివ్ కూడా ఉంది. సేమ్ నేమ్ ఇస్తున్నా మళ్ళీ నేను. రిఫ్రెష్ అవుతుంది, ఒక్క నిమిషం.
ఏమి ఇచ్చామంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాం. ఇది క్యాపిటల్ ఐ ఉంది కదా, మనం స్మాల్ ఐ ఇచ్చాం. అందుకని ఏమవుతుందంటే, అండ్ మన టేబుల్లో ఏముంది, ఈజ్ యాక్టివ్ క్యాపిటల్ ఐ ఉంది. సో అందుకనేసి ఆల్రెడీ ఉన్నది తీసుకుంది. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే, సేమ్ ఇదే నేమ్ ఫాలో అయ్యాను కదా, అంటే మ్యాపింగ్లో ఆటో మ్యాపింగ్ ఇచ్చాం కాబట్టి సేమ్ అది క్యారెక్టర్స్ కేస్ సెన్సిటివ్ అనమాట. సో ఈజ్ యాక్టివ్ ఇచ్చాం కాబట్టి అది 0 అయిపోయింది, అప్డేటెడ్ టైం స్టాంప్ వచ్చేసింది. అండ్ దెన్ ఆల్టర్ రో విల్ బి సేమ్. చేంజ్ చేద్దాం, అప్డేట్ అండ్ ద సింక్ అప్డేట్. ఆల్టర్ రో డేటా ప్రివ్యూ విల్ బి 0 వచ్చింది కదా, అప్డేటెడ్ టైం స్టాంప్ 0 సింక్ హ్యాష్. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు మనకి ఐజ్ యాక్టివ్ 0 రావాలి, అప్డేటెడ్ టైం స్టాంప్ ఉండాలి. ఇవి 2 అండ్ డేటా కూడా ప్రీవియస్ వాల్యూ ఉండాలి. సంథింగ్ 6తో స్టార్ట్ అయ్యే ఫోన్ నెంబర్ ఉండాలి. ఓకే, క్లియర్ కదా. 67890 అండ్ అప్డేటెడ్ టీఎస్ ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైన్, ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. సేమ్ పైప్లైన్ ఐఎమ్ డీబగ్గింగ్. నో వాల్యూ ప్రొవైడ్. ఇదేంటంటే మనం కొత్తది సింక్ యాడ్ చేసాం కదా ఇందాక, సో దానికి సంబంధించిన సింక్ పారామీటర్స్ పాస్ చేయలేదన్నమాట. ప్రొవైడ్ ఫర్ సింక్ తీసుకుంది కదా ఆటోమేటిక్గా. సింక్ అప్డేట్, సింక్ 1 సోర్స్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన దగ్గర, 1 2 3 సింక్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సింక్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ డీబగ్. మీకు అర్థమైందా ఈ అప్డేట్ సినారియో, ఇన్సర్ట్ సినారియో? హలో, ఇక్కడ నేను ఒక చిన్న తీసేయచ్చు, ఇక్కడ మనకు అవసరం లేదు కానీ నేను పెట్టిన, అదేంటో చెప్తారా? అవసరం లేనిది నేను పెట్టినా ఇక్కడ, అదేంటి గెస్ చేయండి. ఇంకో క్లూ ఏంటంటే, ఇన్సర్ట్ సినారియో దగ్గర పెట్టిన, అంటే ఈ పైన ఈ రోలోనే ఉందన్నమాట. ఇక్కడే ఉంది, అవసరం లేనిది ఏదో మెన్షన్ చేసిన. అది ఉన్నా ఏం ఇబ్బంది ఉండదు, బట్ అవసరం ఎందుకు, ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి గెస్ చేయండి, జస్ట్ గెస్ చేయండి. ఎందుకంటే ఇది ఇన్సర్ట్ సినారియోనే కదా, ఎలానే ఇన్సర్ట్సే కదా జరిగేది. అండ్ ఆల్టర్ ఎందుకు అవసరం లేదు కదా, అప్సెట్ ఇఫ్ పెట్టినా నేను ఇక్కడ. ఏం అవసరం, ఇక్కడ అప్డేట్స్ ఏం పంపించాం కదా మనం, ఓన్లీ ఇన్సర్ట్సే, ఎప్పటికీ ఆ పైకి ఇన్సర్టే వెళ్తుంది. సో ఇది మనం తీసేయచ్చు అనమాట. ఇది తీసేసి డైరెక్ట్గా మనం సింక్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అదర్వైజ్ మనం ఇక్కడ ఇన్సర్ట్ ఇఫ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మనకి ఇన్సర్ట్ ఇఫ్ పెట్టచ్చు, కానీ మనకేం కండిషన్ లేదు కదా, ఇఫ్ కండిషన్ ఏం లేదు కదా ఇన్సర్ట్ జరిగేదానికి. ఇది ఉంటేనే ఇన్సర్ట్ చెయ్యి, లేకపోతే లేదు అన్నట్టు మనకేం లేదు కాబట్టి, సో మనం ఆల్టర్లో తీసేయచ్చు అనమాట. ఓకే, మనకి అయిపోతే మనం చూద్దాము, సక్సెస్ అయితే చేద్దాం. సో అది రన్ అవుతుంది, ఆల్మోస్ట్ 3 minutes దాకా తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనకి డెస్టినేషన్లో 3 రికార్డ్స్ రావాలి కదా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సాయి రికార్డు ఈజ్ యాక్టివ్ 0కి వెళ్ళిపోయి అప్డేటెడ్ టీఎస్ వచ్చేసి కొత్త రికార్డు ఇక్కడికి రావాలి. అది మనం చేసాం, ఇప్పుడు చూద్దాం వస్తుందో రాదు. మన అజంప్షన్ ప్రకారం అయితే రావాలి, విల్ సీ. ఇది ఒకటి. అండ్ ఈ లోపల మనము డైరెక్ట్ సినారియో అనలైజ్ చేద్దాం. ఇలాంటి డీబగ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేంజెస్ చేసినా కానీ అది తీసుకుంది అనమాట. ఆల్రెడీ ఈ డీబగ్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఆ ఉన్న పైప్లైన్ తీసేసుకుంటుంది. సో ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ ఆల్టర్లో తీసేస్తున్నాను నేను. ఓకే, గుడ్ హర్షిత, మంచిగా అనలైజ్ చేసిన. ఓకే,
ఆల్టర్ తీసేసాం కాబట్టి సెట్టింగ్స్కి వెళ్ళి అప్సెట్ తీసేయాలన్నమాట, అవసరం లేదు, ఓన్లీ ఇన్సర్ట్స్ జరగాలి. ఈ సినారియోలో ఈ ఎగ్జిస్ట్ కండిషన్లో ఓన్లీ ఇన్సర్ట్సే జరుగుతాయి. ఈ సింక్ నేమ్ కూడా నేను చేంజ్ చేద్దాం. కొంచెం క్లియర్గా నేమ్స్ అన్ని రాసుకుంటే మనకి గుర్తుంటుంది, అర్థమవుతుంది. మన టార్గెట్ ఇది కాదు, సింగిల్ టేబుల్ కాదు కదా మన టార్గెట్ ఏంటి, మల్టిపుల్, అంటే ఇది పారామీటరైజ్డ్ కావాలి పైప్లైన్ మొత్తం. ఓకే, అండ్ ఓన్లీ డెలీట్ సినారియో ఉంది, ఒక 5 to 10 minutes అంతే అయిపోతుంది. ఓకే, సో అండ్ ఇంకో ఎగ్జిస్ట్ ఫంక్షన్ డెలీట్ ఎలా చేయాలి, డెలీట్ సినారియో ఏం లేదు, ఇన్సర్ట్ అప్డేట్ చేయాలంతే, అప్డేట్ ఉండాలి. ఏముండాలి, ఒకవేళ సపోజ్ ఈ సాయి రికార్డ్ డెలీట్ అయిపోయింది అనుకోండి, సాయి రికార్డ్ డెలీట్ అయిపోతే అప్డేట్ సినారియో ఎలా ఉంటుంది చెప్పండి. అంటే సింక్లో ఉన్న ప్రైమరీకి సోర్స్లో ఉండదు కదా, సోర్స్లో సాయి 1 ఉంది కదా, ఈ సాయి 1 అనేది సోర్స్లో ఉండదు, ఎందుకంటే సోర్స్లో డెలీట్ అయిపోయింది కదా. సో మనం ఏం చెక్ చేయొచ్చు, సింక్ ప్రైమరీకి డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సోర్స్ ప్రైమరీకి అనేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. సింక్ సినారియో అర్థమైందా, డెలీట్ సినారియోస్ అర్థమైందా. సింక్ ప్రైమరీకి డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సోర్స్ ప్రైమరీకి, అండర్స్టూడ్. హలో, హర్షిత నీకు అర్థమైందా, డెలీట్ నేనేం చెప్పాను చూపిస్తాను కావాలంటే ఒకసారి చేసి. ఇది సోర్స్, ఓకే. ఇప్పుడు ఏంటంటే ఎగ్జిస్ట్ తీసుకుంటున్నాను, ఈ ఎగ్జిస్ట్ సింక్ సోర్స్, source hash, sync hash, and then source hash. Okay, doesn't exist. ఓకే, ఇప్పుడు ఇదేంటి కస్టమర్ ఐడినే, నేను హ్యాష్ కోడ్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ప్రైమరీకి లేకపోతే ఫైన్ కదా, అంతే. సింక్ కస్టమర్ ఐడి సోర్స్లో లేనప్పుడు ఇది ఖచ్చితంగా డెలీట్ సినారియోనే అవుతుంది. ఓకే ఫైన్, ఇప్పుడు ఇదిగోండి, హర్ష డెలీట్ సినారియో అర్థమైందా నీకు. అర్థమైంది. ఓకే ఫైన్, కార్తిక ఇంకొకటి, నేను రేపు జాయిన్ అవ్వలేను, ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే ఫైన్. సో మనకు ఇంకా డే రికార్డ్స్ అయితే రాలేదు, అదే రన్ అవుతూనే ఉంది. ఓకే, ఇది టైం పడుతుంది కదా, ఆల్మోస్ట్ కొంచెం టైం పడుతుంది. ఎందుకు ఇంత టైం అంటే పార్క్ మీద రన్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇచ్చాం, కానీ ఇది ఏం చేసిందంటే మన ఇచ్చిన అప్డేట్ సినారియోకు ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్ కంటిన్యూ అయిపోయింది, ఇఫ్ ఎగ్జిస్ట్కి కిందికి వచ్చేసింది. సో రెండు సేమే కదా, ఏముంది. ఓకే, ఇప్పుడు ఏంటి, డిరైవ్డ్ కాలం తీసుకోవాలి. ఈ డిరైవ్డ్ కాలంలో ఏం చేయాలి మనము, సేమ్ అప్డేటెడ్ టైం స్టాంప్ కదా, అప్డేటెడ్ టైం స్టాంపు అండ్ ఈజ్ యాక్టివ్. ఈజ్ స్పెల్లింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఈజ్ యాక్టివ్, అప్డేటెడ్ టీఎస్ ఏంటి, కరెంట్ యూటీసీ. ఓకే, సేవ్ అండ్ ఫినిష్. అండ్ ఈజ్ యాక్టివ్ ఏమవుతుంది, 0 అవుతుంది కదా. సేవ్ అండ్ ఫినిష్. ఇది ఎందుకు ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్ కస్టమర్ ఐడి. ఒకటే కదా, ఏం పర్లేదులేండి.
ఒక డౌట్. మ్, ఇంతకు ముందు నేను లాగిన్ చేశా కదా మ్, ఒక 1 వీక్ బ్యాక్. మ్. అదేమైందంటే నేను పాస్వర్డ్ మర్చిపోయా. అసలు ఏ మెయిల్ ఐడి యూజ్ చేశానో కూడా మర్చిపోయా. ఒక నా ఓకే, నువ్వు ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే నీకు మెయిల్ వచ్చి ఉంటుంది, వెల్కమ్ అజూర్ అని సంథింగ్. అది ఏదంతా ఉంటే అది యూస్ చేయి. ఓకే, ఓకే. ఇది ఇంకా రన్ అవుతూ ఉందన్నమాట మన పైప్లైన్. ఇప్పుడు సక్సీడ్ అయిపోయింది. చూద్దాం, మనకి డేటా అనేది అవ్వలేదు, లోడ్ అవ్వలేదు. ఓకే, ఎందుకు మధ్యలో మనం దీన్ని చెడగొట్టినాం అనేసా మేబీ. కంట్రోల్ జెడ్ కూడా ఉండదు ఇక్కడ. ఓకే, సో అందుకే ఎప్పుడైనా ఏమైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. ఓకే, ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్, ఇప్పుడు ఏంటి మనం చూడాల్సింది ఎగ్జిస్ట్ కదా, అప్డేట్ సినారియో. సో సింక్ హ్యాష్ అండ్ సోర్స్ కాదు ఇప్పుడు, ఫైండ్ డజంట్ ఎగ్జిస్ట్. ఇవి టూకి కస్టమర్ ఐడీస్ చేస్తున్నాం అన్నమాట. ఇదేంటి అప్డేట్ షట్. ఓకే, సేమ్. టూ రికార్డ్స్ ఉన్నాయి అండ్ సింక్లో కూడా 6. ఓకే, అప్డేట్ అయిపోయింది కదా, అప్డేట్ అయిపోయింది కానీ ఇది జరగలేదు. ఇక్కడ ఇష్యూ ఏమొచ్చిందంటే యాక్చువల్లీ అప్డేట్ అయిపోయింది కానీ ఉన్న రికార్డు అప్డేటెడ్ టీఎస్ మనం ఆల్టర్ రో ఇచ్చాం కదా, అందుకనేసి అది అప్డేట్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడు మనం మిస్టేక్ ఏం చేసామంటే, సో మళ్ళీ అప్డేట్ చేద్దాము. అండ్ వన్ కస్టమర్ ఐడికి ఫోన్ నెంబర్ వచ్చేస్తే ఏముంటుంది, 34567 ఉంది. ఓకే, అండ్ దెన్ బాగా చూడండి, అండ్ సోర్స్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది, సింక్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది. అండ్ అగైన్ వీ హ్యావ్ టు డూ ఇంపోర్ట్ ప్రొజెక్షన్ అండ్ సింక్ కూడా మనం ఇంపోర్ట్ ప్రొజెక్ట్. ఇది కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే మనకి ఇదంతా ప్రొజెక్షన్ చేసుకుంటూ ప్రివ్యూ చేసుకుంటూ వెళ్ళాలి కదా, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, ఇంపోర్ట్ ప్రొజెక్షన్. ఇక్కడ డేటా ప్రివ్యూ చూద్దాము. ఈ ప్రొజెక్షన్ అయిపోయేంత వరకు ఇది రాదు. ఓకే, డేటా ప్రివ్యూ ఇది ఏంటి, సింక్ డేటా ప్రివ్యూ చూస్తున్నాము. అండ్ విల్ గో విత్ సోర్స్ డేటా ప్రివ్యూ. ఓకే, ఇప్పుడు మన సింక్లకి రికార్డ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 ఉంది సింక్లో. ఓకే, బట్ సోర్స్లోకి ఏమొస్తుంది, 3 4 సంథింగ్ 3 4 5 6 7 ఉండాలి సాయికి. ఓకే, 3 4 5 6 7 ఉంది. అండ్ సోర్స్ హ్యాష్ సేమ్ హ్యాష్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఈ ఫిల్టర్ కండిషన్ అండ్ ఈజ్ యాక్టివ్ రికార్డ్ని ఫిల్టర్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ సింక్ హ్యాష్ వచ్చేస్తే సమ్ హ్యాష్ కోడ్ జనరేట్ చేస్తుంది.
అది కూడా చూద్దాం. ఈ హ్యాష్ కోడ్లో ఏంటి, రామ్కి వచ్చేస్తే సేమ్ హ్యాష్ కోడ్ విత్ సోర్స్ ఉండాలి, బట్ ఈ సాయికి డిఫరెంట్ హ్యాష్ కోడ్ ఉండాలి. సో ఇప్పుడు మనకి సోర్స్ హ్యాష్ కోడ్ వచ్చేసింది కదా. రామ్కి B611E ఉంది, ముందున్నదే ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి 2EEF ఉంది సాయికి. అండ్ ఇక్కడికి వస్తే మనకి B61E ఉంది, అది డబల్ ఏదో ఉంది, ఇది E30A ఉందన్నమాట. ఫైన్. ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్, ఏం డజంట్ ఎగ్జిస్ట్, సోర్స్ హ్యాష్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సింక్ హ్యాష్. అంటే ఇప్పుడు మనకి ఏ రికార్డ్ రావాలి, సాయి రికార్డ్ రావాలి. ఓకే, సాయి రికార్డ్ వస్తుంది. ఇక్కడ సాయి రికార్డ్ వచ్చిన తర్వాత మన దగ్గర ఒకటి ఉంది కదా, ఏది ఎగ్జిస్ట్ ఫంక్షన్. చూడు, 1 సాయి 3 4 5 6 7, ఇది మనకు కొత్త రికార్డు కదా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా ఎగ్జిస్ట్, అప్డేట్ ఎగ్జిస్ట్. ఓకే, ఇది ఏంటి, సింక్ హ్యాష్ నుంచి. అండ్ ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్, ఆల్రెడీ సోర్స్ కండిషన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకుంటుంది, అంటే అక్కడికి సాయి ఒక్కటే ఉంటుంది. అందుకనే మనము ఎగ్జిస్ట్ కస్టమర్ ఐడి. మీరు అడగచ్చు, ఒకవేళ ఇక్కడ నుంచి తీసుకున్నాను అనుకో నేను సోర్స్ హ్యాష్ నుంచి, అప్పుడు ఏమవుతుంది అంటే 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు 2 రికార్డ్సే ఉన్నాయి సింక్ హ్యాష్లో. సో టూ ప్రైమరీ కీస్ మ్యాచ్ అవుతాయి కదా, అప్పుడు 2 రావాలి కదా. అంటే నేను ఇక్కడ నుంచి తీసుకోలేదన్నమాట, నేను ఇది తీసుకున్నా. ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్, ఇక్కడ 1 ఉంది. సో ఇవన్నీ దాన్ని నేను ఇక్కడికి పాస్ చేస్తానమాట. ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్ అని రైట్ స్ట్రీమ్కి. లెఫ్ట్ స్ట్రీమ్ ఏమో సింక్ హ్యాష్ ఉంది. లెఫ్ట్ స్ట్రీమ్లో ఏమో 2 రికార్డ్స్ ఉన్నాయి, రైట్ స్ట్రీమ్లో 1 రికార్డ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మన డేటా ప్రివ్యూలో కూడా 1 రికార్డే వచ్చేసింది. ఓకే, ఇది మనకు ఓల్డ్ డేటా, సింక్ డేటా వచ్చిందనమాట. అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ అప్డేట్ సినారియో. అప్డేట్ సినారియో ఏంటంటే అప్డేటెడ్ టీఎస్ అప్డేట్ అయ్యి అండ్ ఈజ్ యాక్టివ్ 0. ఇక్కడ ఇన్సర్ట్ సినారియో ఇందాక చెప్పిన యాక్చువల్లీ ఈ మిస్టేక్ ఇందాక ఎందుకు జరిగిందంటే ఆల్టర్ రో వల్ల జరిగింది. సో అప్డేట్ సినారియోకి వచ్చేసింది. ఇన్సర్ట్ టీఎస్ అప్డేట్ టీఎస్ ఈజ్ యాక్టివ్ 0. ఫైన్, ఆల్టర్ రో. ఓకే, అండ్ ఇక్కడ అన్న వచ్చేసింది అప్డేటెడ్ నల్ ఈజ్ యాక్టివ్ 1. ఇంకా సింక్ ఇన్సర్ట్లో కూడా మనం డేటా ప్రివ్యూ చూద్దాం. అండ్ ఇక్కడ మన డేటా వచ్చేసింది కదా, ఈజ్ యాక్టివ్ 0 అండ్ అప్డేటెడ్ ఇన్సర్టెడ్ టీఎస్. సో ఇప్పుడు 1 2 3 4 ఫోన్ నెంబర్ 1 2 3 4కి ఇక్కడ అప్డేటెడ్ టైం స్టాంప్ వచ్చేసి ఈజ్ యాక్టివ్ 0 ఉండాలన్నమాట. ఇది ఓల్డ్ రికార్డు. ఓకే, సో ఇప్పుడు న్యూ రికార్డ్ వచ్చేస్తుంది. దెన్ హియర్ చూస్తే మనకు 3 4 5 6 ఇది కదా న్యూ రికార్డు. సో ఇన్సర్ట్ అయ్యి ఈజ్ యాక్టివ్ 1 అవుతుంది సాయికి. అండ్ కమింగ్ టు ద ఓల్డ్ రికార్డ్ వచ్చేస్తే 0. ఈజ్ యాక్టివ్ 0 అయిపోయి అప్డేటెడ్ టీఎస్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చింది కదా. సో దీన్ని ఏం చేయను, నేను పబ్లిష్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పబ్లిష్ చేసి డీబగ్ చేసి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. 5 minutes పడుతుంది కదా. సో 5 minutes పడుతుంది. అండ్ ఇందాక నేను చెప్పిన డెలిట్ సినారియో కూడా కరెక్టే. ఓకే, అలానే మనం డెలిట్ సినారియో యాడ్ చేసుకుంటూ పోతే మనకు సక్సెస్ అవుతుంది అనమాట. అట్లా డెలిట్ సినారియో కూడా మనం కవర్ చేస్తాం. టుమారో మనం ఏం చేయాలంటే వీటి కోసము ఒక మెటాడేటా టేబుల్. నీకు కుమార్ నువ్వు ముందు క్లాస్ S3 type 1 వినలేదు. యాక్చువల్లీ మనం ఇది ఒక సింగిల్ టేబుల్కి చేస్తున్నాం. ఓకే, హలో, అన్మ్యూట్ చేస్తావా కొంచెం నువ్వు? ఇది మనం ఒక సింగిల్ టేబుల్కి చేస్తున్నాం కదా. సో మన టార్గెట్ ఏంటంటే సెట్ ఆఫ్ టేబుల్స్ అంటే నువ్వు ఆల్మోస్ట్ 10 12 ఎన్ని టేబుల్స్ అయినా 40 టేబుల్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. 50 లిమిట్ ఉంటుంది ఫర్ ఈచ్లోకి. మనకి 50 టేబుల్స్ని ఒకేసారి ఇట్లా డేటా ఫ్లో యాక్టివిటీ రన్ అంటే ఈ S3 type 2నే ఆ 50 టేబుల్స్కి ప్యారల్గా రన్ అవ్వాలన్నమాట. అది మన టార్గెట్. ఓకే, ఆ 50 టేబుల్స్ ఇన్ఫర్మేషన్ ఇట్లా మనం స్టాటిక్గా పాస్ చేయము. ఇక్కడ ఏం స్టాటిక్గా పాస్ చేసాం, మనం చాలా వాల్యూ స్టాటిక్గా పాస్ చేసాం. ఏంటివి వేసాం స్టాటిక్గా? ఈ సోర్స్ హ్యాష్ ఉంది కదా, ఇది ఈ వాల్యూ ఉంది కదా, నేము ఫోను ఈమెయిల్ అడ్రస్ ఉంది. ఇది కస్టమర్ టేబుల్కి నేమ్ ఫోన్ ఈమెయిల్ అడ్రస్. ప్రోడక్ట్ టేబుల్లో నేమ్ ఫోన్ ఈమెయిల్ అడ్రస్ ఉండదు కదా, ఇక్కడ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఈ వాల్యూ అనేది మనం డైనమిక్గా పాస్ చేయాలి. సో దీనికి నేమ్ ఏమి ఇచ్చుకుందాం అంటే అట్రిబ్యూట్స్ అని ఇచ్చుకుందాం. ఓకే, ఇలా అట్రిబ్యూట్ ఇన్ఫర్మేషన్ని మనము పాస్ చేసుకోవాల్సి ఉంటుంది.
దీన్ని మనం పారామీటరైజ్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్తే సింక్లోకి మనము ప్రైమరీ కీని డైరెక్ట్గా పాస్ చేసేసాం. అందుకేనా ఇది ఓకే. ఆల్టర్ ఇచ్చాం కానీ మనకు చిన్న మిస్టేక్ చేసాము. ఇక్కడ అప్డేట్ ఇఫ్ అని ఇచ్చాము అండ్ సింక్ అప్డేట్లో అప్డేట్ ఇవ్వలేదు. సో నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఈ పైప్ లైన్ని. ఖచ్చితంగా మనకు రాదు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. సో ఎందుకంటే అర్థమైంది కదా, నేను ఇక్కడ అప్డేట్ అని ఇచ్చాను కానీ అప్డేట్ ఇఫ్ ట్రూ. అండ్ ఇక్కడ మనకి ఈ అప్డేట్ సినారీలో ఏం కావాలి, అప్డేట్ కావాలి, ఇన్సర్ట్ కాదు. సో అప్డేట్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ కావాలి, ఇక్కడ ఇన్సర్ట్ కావాలి. ఇది సింక్ సెట్టింగ్స్, ఇక్కడ ఇన్సర్ట్ కావాలి, ఇక్కడ అప్డేట్ కావాలి. సో ఫైన్ కదా మనకి అప్డేట్. వీఆర్ డూయింగ్ ఓకే. మనం కాల్ నేమ్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ సినారియో కదా, కస్టమర్ ఐడి పాస్ చేస్తాము. ఒకసారి మనం డేటాని కూడా చూద్దాం. ఓకే, పబ్లిష్ అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ డీబగ్. ఇది దీని పని చేసుకుంటూ పోతుంది. అండ్ ఇక్కడ మనము అప్డేట్ సినారీలో ఏమి ఇచ్చాము, ఈ కస్టమర్ ఐడి ఇచ్చాం కదా, ఈ కస్టమర్ ఐడి కూడా మనము కస్టమర్ టేబుల్ సంబంధించిన కస్టమర్ ఐడి స్టాటిక్గా పాస్ చేసాము. సో ఇది జనరిక్గా ఉండాలి, అంటే డైనమిక్గా ఉండాలన్నమాట. ప్రోడక్ట్ టేబుల్కి ఏముంటుంది, ప్రోడక్ట్ ఐడి ఉంటుంది. షిప్పింగ్ టేబుల్కి షిప్పింగ్ ఐడి ఉంటుంది. సో ఈ వాల్యూ కూడా మనం పారామీటర్గా పాస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు మన కళ్ళకు కనిపించిన పారామీటర్స్ ఏంటివి, ఒకటి వస్తే ఈ హ్యాష్ కోడ్ జనరేట్ చేసే అట్రిబ్యూట్. ఓకే, ఇది ఈ స్ట్రింగ్ ఉంది కదా, నేమ్ కామా ఫోన్ కామా ఈమెయిల్ కామా అడ్రస్ అనేసి, ఇది ఏమైనా ఉండొచ్చు. ఈ అట్రిబ్యూట్ అండ్ ఈ సింక్ ఒక అట్రిబ్యూట్, సింక్ దగ్గర కూడా ఇంకో అట్రిబ్యూట్ ఉంది కదా హ్యాష్ కోడ్ జనరేట్ చేసేటప్పుడు, ఈ అట్రిబ్యూట్. అండ్ సింక్ ప్రైమరీకి ఇక్కడ యూస్ చేసాం మనం యాక్చువల్లీ. ఓకే, ఈ అప్డేట్లో ఈ సింక్ ప్రైమరీకి మనకు అట్రిబ్యూట్స్గా కావాలి, ఈ 2 కావాలి. అండ్ మన డేటా ఫ్లో యాక్టివిటీలోకి వెళ్తే ఇక్కడ కూడా మనము చాలా వరకు పాస్ చేసాము. ఏంటివి, సోర్స్ స్కీమా నేము, సింక్ స్కీమా నేము, ఓకే, సోర్స్ టేబుల్ నేమ్, సింక్ టేబుల్ నేమ్, ఇలా అన్ని రికార్డ్స్ని అన్నీ మనం స్టాటిక్గా పాస్ చేసాము. మనం నెక్స్ట్ ప్రోడక్ట్ టేబుల్ వస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మారిపోవాలి, మాన్యువల్గా మనం చేయలేం కదా. సో వీటిని మనము డైనమిక్గా చేయాలంటే ఒక టేబుల్ నుంచి డ్రైవ్ అవ్వాలి. ఆ టేబుల్ మనం మెటాడేటాకి ఇచ్చుకుంటాము. ఆ మెటాడేటా నుంచి ఫర్ ఈచ్ లూప్కి ఇచ్చుకొనేసి ఆ ఫర్ ఈచ్ లూప్ ఇన్సైడ్ మన ఈ డేటా ఫ్లో యాక్టివిటీ మెన్షన్ చేసుకుంటే ఎవ్రీ టైం ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ వచ్చినప్పుడు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, షిప్పింగ్ వచ్చినప్పుడు షిప్పింగ్ ఇన్ఫర్మేషన్, అలా ఏ టేబుల్కి ఏ రికార్డ్ అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి సేమ్ సింగిల్ పైప్లోనే ఆల్మోస్ట్ 50 టేబుల్స్ వరకు ప్యారలల్గా రన్ అవుతుంది అనమాట. 50 ఎందుకు చెప్తున్నా అంటే ఫర్ ఈచ్కి అక్కడి వరకే లిమిట్ ఉంది, 50 వరకు లిమిట్ ఉంది. 50 ప్యారలల్ ఎగ్జిక్యూషన్స్ చేయగలుగుతుంది అనమాట. ఓకే, అది ఒకటి. మళ్ళీ మనకు 50 కంటే ఎక్కువ ఉన్నాయంటే సేమ్ పైప్లైన్ని మనం క్లోన్ చేసుకొనేసి దాన్ని కూడా మనం సేమ్ టైంకి ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ షెడ్యూల్స్ చెప్పాను నేను, ట్రిగ్గర్స్ గురించి, ఈ 3 ట్రిగ్గర్స్ గురించి చెప్పాను. చూస్తే సేమ్ టైంకి ట్రిగ్గర్ పెట్టుకుంటే ఆ పైప్లైన్ ఈ పైప్లైన్ ఒకేసారి జరుగుతుంది. సో మేబీ అది కూడా ఇండైరెక్ట్గా ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నట్టే. బ్యాచెస్గా చేయాలి, అప్పుడు బ్యాచ్ ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సమ్ టైం తీసుకుంటుంది. అండ్ నీ కింద చెప్పినా కదా ఒక మెటాడేటా టేబుల్ ఉంటుంది అనేసి, S3 టైప్ 1కి మేము ఒక టేబుల్ క్రియేట్ చేసాము. నువ్వు క్లాస్లో లేవు కదా, సో ఆ టేబుల్ ఒకసారి చూడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DBO డాట్ మెటాడేటా. ఓకే, సారీ 2 స్కీమాస్ వచ్చాయి. చూసావా, ఇలా ఉంటుంది ఇన్ఫర్మేషన్ మనకి. చూడు, కాన్ఫిగరేషన్ ఐడి ఇది ప్రైమరీకి వదిలేసే, సోర్స్ స్కీమా నేమ్, సోర్స్ టేబుల్ నేమ్, సింక్ స్కీమా నేమ్, సింక్ టేబుల్ నేమ్, సోర్స్ ప్రైమరీకి, సింక్ ప్రైమరీకి, అండ్ వన్ మోర్ వాల్యూ రికాన్ స్ట్రింగ్. ఇది రికాన్ స్ట్రింగ్ ఎందుకు అంటే మేము రికాన్సిలేషన్ అని ఒక ప్రాసెస్ చెప్పాము. నువ్వు ముందు వీడియోస్ చూస్తే నీకు అర్థమవుతుంది. ఓకే, ఈ రికాన్ స్ట్రింగ్ దీంతోపాటు మనకి ఎక్స్ట్రా ఏం కావాలి S3 టైప్ 2కి, ఓకే, అట్రిబ్యూట్స్ కావాలి. అట్రిబ్యూట్స్ దేనికి, హ్యాష్ కోడ్ జనరేట్ చేయడానికి. ఇంకోటి ఏం కావాలి, ప్రైమరీకి కావాలి, అది ఇక్కడే ఉంది.
సో సేమ్ టేబుల్ని మనము ఒక అట్రిబ్యూట్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసి మనం ఇదే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మనకు అలా వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇట్ టుక్ 3 minutes 25 seconds. 5 minutes దాకా తీసుకుంటుంది కదా ఇది రన్ అవ్వడానికి. వీ హ్యావ్ 2 more minutes. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డెలిట్ సినారియో కావాలంటే మనం రేపు కవర్ చేద్దాము, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అంతా ఎక్సీడ్ అయిపోయింది కదా. సో మాకు డేటా వచ్చేసింది, కరెక్ట్గా వచ్చిందా? ఈజ్ యాక్టివ్ ఎందుకో 1 ఉండిపోయింది. అప్డేటెడ్ టీఎస్ కూడా అప్డేట్ అవ్వలేదు. ఓకే, సంథింగ్ ఫిషీ. 1 2 3 4 1 2 3 4 అండ్ 3 4 5 6 7 సోర్స్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. 3 4 5 6 7 6 5 4. ఓకే ఓకే, సో ఇదైతే వచ్చింది రికార్డు. ఓకే, ఇది వచ్చింది కానేసి, ఈ రికార్డ్ వచ్చింది కానేసి, బట్ ఎందుకో మరి అప్డేటెడ్ టీఎస్సీ ఈజ్ యాక్టివ్ లోడ్ అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఇన్సర్ట్ సినారియో అయితే కరెక్ట్గా జరిగింది. ఓకే, ఇన్సర్ట్ సినారియో కరెక్ట్గా జరిగింది. అప్డేట్కి ఇన్సర్ట్ సినారియో చెప్తున్నాను నేను. అప్డేట్కి ఇన్సర్ట్ సినారియో కరెక్ట్గా జరిగింది, బట్ ఇది కరెక్ట్గా జరగలేదు. అప్డేట్ సినారియో కరెక్ట్గా జరగలేదు. ఇది నేను చూసి చెప్తాను నేను. ఓకే, మేబీ ఈ పైప్ లైన్ ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సింక్ ఇన్సర్ట్ క్యూలోకి వెళ్ళిపోయిందా? అప్డేట్ అయిపోయిందా? యాక్చువల్లీ క్లస్టర్ స్టార్ట్ కావడానికే 4 minutes తీసుకుంది, ఇది ఎందుకో మరి. సో ఇది క్యూలోకి వెళ్ళిపోయింది. ఈ ఇష్యూ రేపు చూద్దాం మనము. ఓకే, ఈ ఇష్యూ రేపు చూద్దాము. అండ్ రేపు డెలిట్ సినారియో కూడా చూసేసి అండ్ పారామీటరైజ్డ్ పైప్లైన్ కూడా ఫినిష్ చేసేద్దాం రేపు. అండ్ హర్షిత, నేను చెప్తాను, నువ్వు రానన్నావు కదా.